అసలు నీ స్థాయి ఏంటి, నీ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి? గంజాయి వ్యాపారం చేసేటటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడద్దు. 30 రోజుల్లోనే వచ్చారు. దట్ ఈజ్ మా నాయకుడి టాలెంట్. దట్ ఈజ్ మై టాలెంట్. వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ప్రారంభమయ్యి ఇప్పటికీ దాదాపు 14 నెలల సమయం కావస్తుంది. అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం ఒకటొకటి కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గాన్ని నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఎన్నికైనటువంటి గిడ్డి సత్యనారాయణ గారు పి గన్నవరంలో తనదైన మార్క్ అభివృద్ధిని చూపిస్తున్నా అని చెబుతున్నారు. అయితే పి గన్నవరం నియోజకవర్గంలో గడిచిన ప్రభుత్వ కాలంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న చందంగా ప్రజల నుంచి అయితే విమర్శలు అయితే వెల్లువెత్తిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ 14 నెలల సమయంలో పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారి పనితీరు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. మనతో పాటు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. దాదాపు 14 నెలల సమయం కావస్తుంది మీరు శాసనసభ్యులుగా ఎన్నికై. ఎలాగుంది సార్ పి గన్నవరం నియోజకవర్గంలో? ముందుగా ఏబీపీ దేశ యాజమాన్యానికి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 2024 ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్కి సంబంధించి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా 4 మండలాల్లో కూడా ప్రతి రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే మేము ఓటేస్తాం, మీరు మాకు తప్పనిసరిగా మాకు రోడ్లు వేయండి, మంచినీళ్ళు ఇవ్వండి. అసలే మినిమం నీడ్స్ లేకుండా పోయింది మాకు. చేత మీరు మాకు చేస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదని చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి నుండే ఈ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ల విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఈ నియోజకవర్గంలో 80-85% రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారాగా త్రాగునీటి సమస్య కూడా పరిష్కరించడం జరిగింది. ఇక మూడోది డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్లు చేయడం జరిగింది. ఒకప్పుడు పి గన్నవరం నుంచి అమలాపురం వెళ్ళాలంటే నరక యాతన చూసిన పరిస్థితి ప్రజలు అనుభవించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆ రోడ్డును చూస్తే అంటే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులను కూడా తవ్వి అంటే ఆ రోజుల్లో వేసిన రోడ్డును కూడా తవ్వించి పటిష్టంగా పూర్తి చేశారు. ఆ విషయంలో నియోజకవర్గంలోనే కాదు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మీ మీద ప్రశంసలు జల్లు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా పి గన్నవరం నియోజకవర్గంలో అనేక రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఉంది. దానిపై మీ చర్యలు ఏంటి? ముందుగా పి గన్నవరం నుంచి అంబాజీపేట వరకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుని లేటెస్ట్ టెక్నాలజీ తోటి వేయించడం జరిగింది. ఏదైతే కాంట్రాక్టర్ భయపడి పారిపోయినటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళతో మాట్లాడి మీకు ఎట్టి పరిస్థితుల్లోనే అమౌంట్ వచ్చేటట్లు చేస్తాం, తప్పనిసరిగా మీరు ఈ రోడ్డు పూర్తి చేయండి అని చెప్పి నా మీద భరోసాతోటి రోడ్లు వేయించడం జరిగింది. అదే రోడ్డు 10,80,00,000 ఆ రోడ్డు వేసి ఈ రోజున పి గన్నవరం నుంచి అంబాజీపేట అమలాపురం వెళ్ళే వరకు కూడా రోడ్డు ఎంతో మంచిగా చేయడం జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా నగరం కానీ అటు అయినవెల్లి మండలంలో కానీ కొన్ని రోడ్లు అయితే నిర్లక్ష్యానికి గురైన విమర్శ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే అయినవెల్లి మండలంలో తొత్తనమూడి జగన్నాథపురం రోడ్డు ఇది గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి నోచుకున్నటువంటి రోడ్డు. అది గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందో ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. ప్రజల యొక్క బాధలని సాధనని అసలు ఎట్టి పరిస్థితులను పట్టించుకోలేదు. ఆ క్రమంలో ఆ రోడ్డుకి నేను వచ్చిన తర్వాత ఇమీడియట్గా 6 crores శాంక్షన్ చేయించడం జరిగింది. టెండర్ కూడా ప్రాసెస్ అయింది. టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత కాంట్రాక్టర్ కొన్ని పరిస్థితుల వల్ల అతను వెనకం చేసి వెళ్ళిపోయాడు. దాన్ని క్యాన్సిల్ చేసి మరలా ఇప్పుడు ఇమీడియట్గా దానికి టెండర్ ప్రాసెస్ జరుగుతుంది. ఆల్రెడీ 1 weekలో నేను దాన్ని శంకుస్థాపన చేసి
త్వరలోనే ఆ రోడ్డు కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను. జనసేన ఎమ్మెల్యే అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారి అభివృద్ధి విషయంలో ప్రజల నుంచే కాదు పక్క నియోజకవర్గ ప్రజల నుంచి కూడా మీకు అభినందనలు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా కొన్ని విమర్శలు అయితే మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో నగరం సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అంటే కూటమిలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫోటో అయితే ఫ్లెక్స్లో ముద్రించలేదు, దీనిపై ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదు అని టీడీపీ నాయకులు విమర్శించారు. దీనిపై ఏం చెప్తారు? లేదు, అది క్వైట్ రాంగ్. ఎందుకనంటే గన్నవరం సెంటర్లో ఒక ఫ్లెక్సీ కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో బై మిస్టేక్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోతే ఇమ్మీడియట్గా దాన్ని చూసి నేను మళ్ళా ఫ్లెక్సీ తీపిచ్చేసి కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు, వీళ్ళందరి ఫోటోలతో సహా చేయించడం జరిగింది. అయితే కొంతమంది ఏదో ఒకటి ఎలిగేషన్ లేపాలనే ఉద్దేశంతో ఆ విషయాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చూపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎందుకంటారు ఈ టీడీపీకి జనసేనకి మధ్య కొంత పొసగడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఈ నియోజకవర్గంలో జరిగినట్టు ఏ నియోజకవర్గంలోనూ కూడా జరిగి ఉండదు. ఎందుకంటే నీటి సంఘాల విషయంలో చాలా పారదర్శకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కూర్చుని చేయడం జరిగింది. అదేవిధంగా పిఎస్సి సహకార సంఘాలు 3 మెన్ కమిటీలో కూడా మీరు ఎక్కడా చూసుండ్రు. అసలు చిన్న విషయం కూడా చిన్న ప్రాబ్లం లేకుండా మొత్తం 3 మెన్ కమిటీని ఎంపిక చేసి వారు ఇప్పుడు మొత్తం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా. అసలే ఇటువంటి పరిస్థితి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు ఎక్కడా కూడా లేదు. మీరు అడిగి తెలుసుకోండి, మీకు కూడా తెలుసుంటుంది మీడియా వాళ్ళకి. అసలే ఏ విధమైనటువంటి ఇబ్బంది. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా అంబాజీపేట తెలుగుదేశంకి ఇచ్చారు. చిట్టూరి శ్రీనివాస్ అనే ఆయనకి చైర్మన్గాను, కొర్లపాటి వెంకటేశ్వరరావు ఢిల్లీ అనే అతనికి వైస్ చైర్మన్గానే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీకి ఇచ్చారు నగర మార్కెట్. ఎస్సీ మహిళల్లో పెనుమాల లక్ష్మి అనే ఆమె వీర మహిళ. ఆవిడ ఏంటంటే ఇంచుమించు ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమాని, అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. కాబట్టి ఆమె సర్వీసెస్ గుర్తించి ఆమెకు చైర్మన్గా ఇవ్వటం. అదేవిధంగా బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రమణ అతనికి వైస్ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. అంటే ఇంత పారదర్శకంగా మీకు ఏ నియోజకవర్గంలో కూడా జరిగి ఉండదు. చిన్న మాట కూడా రాకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి చేస్తున్నా. దాన్ని నేను కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎప్పుడు కూడా ఎవరితోటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. ప్రధానంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకే ఎమ్మెల్యే గారు కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నదానికి విమర్శలకు మీరు ఏం చెప్తారు? సాధారణంగా ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తారు. ఏదో పేరుకి మేము పార్టీని భుజాల మీద మోసాం మాకే ప్రాధాన్యత ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరైతే ఎలక్షన్ టైంలో రియల్గా సర్వీస్ చేశారో అందరినీ చూసాం. మరి కొంతమంది ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ మాట్లాడతారు, వేరే నియోజకవర్గం వెళ్ళి అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మాతో పాటు ఉంటూ వేరే పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడుకుని వాళ్ళతో కూడా తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి తెలియదు అనుకుంటారు. అంచేత ఏంటంటే నిజమైన జన సైనికులకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటూనే ఉంటుంది. అసలు ఎప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళని గుర్తించి వాళ్ళ గౌరవం ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. కరెక్టే సార్, పార్టీకి కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, అది నిజమే. అయితే ఐనివేలి మండల పరిధిలో ఒక దళితులపై దాడి చేసిన వ్యక్తికి మీరు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, వెంట పెట్టుకుని తిప్పుతున్నారు అనే విమర్శలకు ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికీ జరిగినటువంటి సంభాషణలో తను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నోరు జారటం జరిగింది. ఇమ్మీడియట్గా ఖండించినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు నాకు ఏ విధమైనటువంటి పదవి లేదు. ఇన్ఛార్జిగా ఇవ్వక ముందు నేను అతన్ని ఖండించి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇటువంటి నోరు జారు కార్యక్రమం చేశానంటే మర్యాద ఉండదని చెప్పడం జరిగింది. దాని తర్వాత పబ్లిక్గా మీడియా ముందు తను క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మనం మానవత్వంతో మనం క్షమించాలి. ఎవరైతే
గొడవ పడ్డారో వాళ్ళు సమర్థించుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు ఒకేలానే ఉండదు కదా. అందుకంటే పార్టీలు అందరూ అవసరం నాకు. అయిన వెళ్ళాను కాదు, మామిడి కుదురు, అంబాజీపేట, గన్నవరం ఈ 4 మండలాలు ఉన్నటువంటి జన సైనికులను అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ రావటం వల్ల బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి అందరినీ కలుపుకుని వెళ్తూ ఉంటారు. అంతేగాని ఒక కులం పేరు మీద మనం పార్టీ నడపలేము. చేత ఆ క్రమంలోనే అందరినీ కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైసీపీ నేత మిమ్మల్ని ఈ మధ్య కాలంలో అంటే వారం రోజుల క్రితం 30 రోజుల్లో వచ్చిన ఎమ్మెల్యే అంటూ విమర్శించారు. ఇది చాలా ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ ఘాటైన వ్యాఖ్యగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? ఏం పర్లేదు, 30 రోజుల్లోనే వచ్చా. దట్ ఈజ్ మా నాయకుడి టాలెంట్, దట్ ఈజ్ మై టాలెంట్. ఎందుకనంటే 30 రోజుల్లో నేను ఎమ్మెల్యే అవ్వగలిగాను. కానీ నీకు జీవితకాలం టైం ఇస్తా ఎమ్మెల్యే అయి చూడు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైనా మీ పార్టీలో జరిగినటువంటి అన్యాయాల్ని ఎదిరించగలిగావా? డ్రైవర్ని, ఎస్సీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అడగగలిగావా? అదేవిధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద కొట్టి చంపేస్తే ఏమైనా మాట్లాడగలిగా? నువ్వు నా గురించి మాట్లాడే స్థితి కాదని నేను ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే ఎక్కడ ఎస్సీ ఓడికి అన్యాయం జరిగిన నేను మాట్లాడతా, నేను ముందుంటా. నా సంగతి నీకు ఇంకా తెలియదు. ప్రత్యేకించి కమ్యూనిటీ పరంగా అయితే ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ దిస్ ఏరియా. అటువంటిది నువ్వేదో అవాకులు సవాకులు పలిగితే అసలు నువ్వు ఎప్పుడైనా ఎస్సీస్ గురించి మాట్లాడగలిగావా? ఎక్కడన్నా ఏ సందర్భంలో నువ్వు ఆదుకున్నావా? అసలన్నీ లేదే. పార్టీ పరంగా ఏదో 4 కబుర్లు చెప్పాలని చెప్పడం కాదు. నేను అన్నదేంటి, ఇజ్రాయెల్ గారిని ఫోన్ చేసి, బ్రదర్ పవన్ కళ్యాణ్ గారిని నువ్వు వ్యాఖ్యానించిన వ్యాఖ్య తప్పది, ఒక పెద్ద మనిషిని పట్టుకుని పాలేరు అనే మాట అనకూడదు. ఆయన పరపతి ఏ విధంగా ఉంటుందంటే సాక్షాత్తు ఈ దేశ ప్రధాని ఆయన్ని ఎంతమందిలో ఉన్నా సరే పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆయన్ని చూసే ఈ రోజుని మన రాష్ట్రానికి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని నువ్వు పార్టీ పరంగా విమర్శించుకో, కానీ పాలేరు అనే పదం నువ్వు ఉపయోగించడం అనేది చాలా తప్పది. ఇంకెప్పుడు అలా అనొద్దన్నా. దీంట్లో తప్పేముంది అసలు? నేను ఏదైతే వ్యాఖ్యానించినా దాన్ని నువ్వు క్షుణ్ణంగా విని అప్పుడు మాట్లాడాలి. అది మానేసి ఏదో అవాక్కలు సవాకులు పలికాడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే అసలు నువ్వేమిన్నావు? నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? అదే ఒక దళితుడిని అయినందుకే నాకు వార్నింగ్ టైప్లో మాట్లాడారు. అయినా వేరే కమ్యూనిటీ ఎవరైనా అగ్రనాయకులు అయితే ఆయనకి వార్నింగ్ ఇవ్వగలరా అని ఇజ్రాయెల్ కూడా దీనిపై వ్యాఖ్యానించారు. అయితే మరి మీకు తెలుసో తెలీదో, రాజానగర్ నియోజకవర్గం నుంచి ఓడిపోయినటువంటి జక్కంపూడి రాజా పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు నీ స్థాయి ఏంటి? నీ నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ ఏంటి? గంజాయి వ్యాపారం చేసేటటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడద్దు అని ఇవ్వడం జరిగింది. తప్పు చేస్తే ఎవరినైనా సరే ఎదిరించడానికి ఎక్కడ వెనకాడేది లేదు. ఇంకా గన్నవరపు శ్రీనివాసరావుకి నా గురించి తెలియకపోవచ్చు, ముందు ఇంకా తెలుస్తుంది. గిడ్డి సత్యనారాయణ గారి మార్కు పాలన పి గన్నవరం నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? మీకు తెలుసు, ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి కోనసీమ జిల్లాలోనే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు, ఇంచుమించు ఈ రాష్ట్రంలో పి గన్నవరానికి ఒక మార్కు అంటూ కనపడుతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చినంత అమౌంట్ ఎక్కడ తీసుకురాలి అంటే ప్రజల కష్టాలను గుర్తించి వాళ్ళ క్షేమం కోసం నేను ప్రతి నిమిషం పాటుపడుతుంటా. ఇదే ఆఫీస్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు అందుబాటులో ఉంటా. అతి సామాన్యుడు వచ్చినా కూడా తన పని మీద, అది పోలీస్ స్టేషనా, రెవెన్యూ డిపార్ట్మెంటా, లేకపోతే ఎక్కడ ఎవరితో మాట్లాడాలని మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నా. మరి ఈ విధమైనటువంటి మార్పు మీరు చూస్తూనే ఉండండి. తర్వాత కూడా చాలా ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకతని తీసుకొస్తాను. ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే పక్క నియోజకవర్గాల్లో మీ స్థాయి అభివృద్ధి అయితే కనిపించడం లేదన్నది వాస్తవం. అంటే అది రోడ్ల విషయంలో కనిపిస్తుంది, అటు సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కనిపిస్తుంది. ఎలా లాబింగ్ చేస్తారేంటి మీరు? కష్టపడి సెక్రటరియట్కి వెళ్ళి అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసి తప్పనిసరిగా ప్రయారిటీలో
నా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఏవైతే సీఎం రిలీఫ్ ఫండ్ బిల్స్ ఉన్నాయో ఏదన్నా ఫాల్ట్ ఉంటే మరలా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి, ఎందుకనంటే నేను గతంలో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి సెక్రటరియట్లో కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో కానీ బిల్స్ ఏ విధంగా పెండింగ్ ఉంటాయి, ఎందుకని ఆగుతాయి అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇమ్మీడియట్గా ఫాలోఅప్ చేసి వాటిని రెక్టిఫై చేసి ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ బిల్స్ వితిన్ 20 డేస్లో మరలా చెక్స్ వచ్చేటట్లు చేస్తున్నా. ఆ క్రమంలోనే ఇంచుమించు 14 టైమ్స్ చెక్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మరలా రీసెంట్గా కూడా ఒక 45 చెక్స్ వచ్చినాయని చెప్పారు. అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. పీగన్నవరం నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో ఎన్నడూ లేని అభివృద్ధి పదంలో అయితే నడిపించే పరిస్థితి అయితే తన ద్వారా జరుగుతుంది అని పీగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు చెప్తున్నారు. అదేవిధంగా కూటమిలో మేమందరం భాగస్వాములమేనని, అందరి కష్టంతోనే తామంతా గెలిచామని, అయితే ఎవరిని నిర్లక్ష్యం చేసే అవకాశమే లేదంటున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.